మనతో పాటు టీడీపీ కార్యకర్తలు ఉన్నారు. ఒక మేడం అడుగుదాం. మేడం, ఈ మధ్యలో రీసెంట్లీ మన వేణుస్వామి అనే అతను వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది 2024 ప్లస్ 2029 కూడా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నారు. కజేస్తే ఇప్పుడు టీడీపీ విజయంలో ఉన్నది, ఆల్రెడీ చూసుకోబోతుంది. అలా టీడీపీ కార్యకర్తలతో సంబరాలు చేస్తున్నారు. వేణుస్వామికి మీరు ఏం చెప్తారు? వేణుస్వామి అవ్వచ్చండి, ఎవరైనా అవ్వచ్చు. అసలు ముందు ఈ రోజు ఆరామస్తాన్ వేణు వీళ్ళందరూ ఏంటండి ప్యాకేజ్ మనుషులు. వీళ్ళు ప్యాకేజీ వాళ్ళు ఎవరిస్తే ఆడ పక్కన మాట్లాడతారు తప్పితే నీతి నిజాయితీ మంచి చెడు లోక జ్ఞానం ఉండి మాట్లాడే వాళ్ళు కాదండి వాళ్ళు ఎవరు. ఇవాళ రమ్మనండి పార్టీ ఆఫీస్ కి, ఇవాళ పార్టీ ఆఫీస్ కి వస్తే చెప్తారు ఎవరైనా సరే. వేణుస్వామిని ఏం చేస్తారు, ఆరామస్తాన్ ఏం చేస్తారు అంటే ఇంతమంది 40 సర్వేలు బాబు గారికి అనుగుణంగా ఇస్తే ఈ సర్వేలు మాత్రమే వీళ్ళకి అనుగుణంగా ఇచ్చారండి. ఎందుకు ఇస్తారు, ఎలా ఇస్తారు, ఏం చూసి ఇస్తారు వీళ్ళందరూ నాకు తెలియక అడుగుతాను. వీళ్ళకేమి ప్రజల మధ్య లేరా వీళ్ళందరూ? ప్రజల నాడు గురించి తెలియదా వీళ్ళకి? ఎవరికి అంటే డబ్బే లోకమా వీళ్ళకి? ఆ డబ్బు కోసమే వాళ్ళు చేసిన పని తప్పితే ఇవాళ ఆ డబ్బు పుచ్చుకొని రమ్మనండి. పార్టీ నాయకులు కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు పొడుకోబెట్టి తొక్కుతారు అందరినీ. రమ్మనండి. యాంకర్ శ్యామల గారు పిఠాపురంలో వంగగీత ఆల్రెడీ గెలిచారు. ఓన్లీ మెజార్టీ ఎంత అనేది జరుగుతుంది ఎలక్షన్ అని చెప్పి అన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. యాంకర్ శ్యామలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? యాంకర్ శ్యామలు కూడా ప్యాకేజీ మనిషే కదండి. ఆ ప్యాకేజీ గురించే కదా వీళ్ళందరూ చేసింది తప్పితే ఒక మనసాక్షి, ఒక పార్టీ మీద ప్రేమ, ఒక మనిషి అంటే ప్రేమతో వచ్చారు వీళ్ళందరూ. ఎవ్వరు రాలా. జగన్ బాబు అరాచకంగా అవినీతితో వేల కోట్లు కాదు లక్షల కోట్లు సంపాదించి చేతిలో పెట్టుకున్నాడండి. ఆ చేతిలో పెట్టుకున్న డబ్బులతో గత 5 సంవత్సరాలుగా అన్నిటినీ కొనేశాడు. ఏది ఒకటి కొనలేదా? ఏదన్నా ఉందా అక్కడ? న్యాయమైన పరిపాలన ఉందా? ప్రతి దాన్ని డబ్బు ఉందని కొనేశాడు. ఆ డబ్బు ఉందని ఒకటే ప్రజలు నమ్మకూడదండి. డబ్బు ఎప్పుడు శాశ్వతం కాదనేది ఈ రోజు తెలుసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. బాబు గారి నిజాయితీనే ముందుకు నడిపించింది తప్పితే జగన్ గారి డబ్బు ఎక్కడా పనిచేయలేదు. ఆ రోజు కూడా పనిచేయలేదండి. మోసం, నన్నొక్కసారి అని బ్రతిమలాడితే జనం ఇచ్చారే తప్పితే ఆ రోజు ఏదో పండిన రాజకీయ నాయకుడు అని ఎవరు ఆయన్ని పిలిచి సీఎం పదవి అవజెప్పలేదు. కానీ ఏ రోజైతే వచ్చి ప్రజావేదికను కూలగొట్టాడో ఇవాళ ఆ ప్రజావేదిక దగ్గరే బాబు గారు మొదలు పెడతారండి. బాబు గారిని తాకాడండి, అంతే. భస్మం అయిపోయాడు, అంతే. ఇది ఎవరు చెప్పేది కాదు, ఎవరు చేసేది కాదు. ప్రజలు చేశారు, బాబు గారు ఏం చేయలేదు. బాబు మీద ఉన్న ప్రేమతో ప్రజానీకం తిరగబడ్డారు. నిన్ను భస్మం లాగా ధూళి చేసి అవతలకు పంపించారు. ఈ రోజు కౌంటింగ్ దగ్గర మీ నాయకులు ఒక్కళ్ళు లేరు. ఎందుకు పారిపోయారు? నిన్న సాయంత్రం కూడా 178 వస్తాయని చెప్పారు. ఉన్న స్థానాలు 175 అయితే మీరు 178 అని ప్రగల్భాలు పరికారు. ఆ ప్రగల్భాలని కౌంటింగ్ మొదలు పెట్టింది 10 నిమిషాల్లోనే నీరు కారిపోయి ఎవరికాడు దొంగల్లాగా పారిపోయారు. మీ జీవితాలే దొంగలు, మీరు చేసిన పనులే దొంగతనం పనులు. మీరు వచ్చింది ఆ రాష్ట్ర అభివృద్ధి కాదు, మీ అభివృద్ధి కోసం వచ్చారు. ఎవరికి వాళ్ళు లక్షల కోట్లు వేల కోట్లు సంపాదించుకున్నారు, వెళ్ళిపోయారు. అయ్యంతా కూడా ఏ రకంగా ముందుకు వస్తుంది అనేది. ఇంకోటి యాక్చువల్ గా ఇప్పుడు మామూలుగా సైకో రాజ్యం పోయి ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు రామ లక్ష్మణ్ లాగా రామరాజ్యం వచ్చిందంటారా? ఖచ్చితంగా రామరాజ్యం వచ్చిందండి. ఎప్పుడైనా నీతి గెలుస్తుందనే దానికి నిదర్శనం, నిజాయితీ గెలుస్తుందనే దానికి నిదర్శనం, బాబు కష్టపడిన దానికి నిదర్శనం, పవన్ కళ్యాణ్ గారు కష్టపడిన దానికి నిదర్శనం. వాళ్ళిద్దరూ ఎప్పుడు అలా రామ లక్ష్మణ్ లాగానే ఉంటారండి, ఉండాలి. వాటితో పాటు బీజేపీ నాయకులు కూడా అందరూ కూడా కలిసికట్టుగా ముందుకు రావాలి. మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వెలుగులు నింపుతారండి. వెలుగులు మామూలు వెలుగులు కాదు, మెరిసిపోతా ఉంటాయి అన్నమాట. చంద్రుడు ఉదయించలేదు, చంద్రుడు వెన్నెలు తెచ్చాడు. ఈ రోజు ఆ వెన్నెల్లో ప్రజలు ప్రశాంతమైన నిద్రపోతారండి. మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కళలు పండిని. ఈ రోజు ఈ కళలు అనే ఈ కడా వరకు బాబు గారు ఉన్నంత వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బాబు గారే దైవం, బాబు గారే దేవుడు. బాబు గారు సుభిక్షంగా పరిపాలించాలి. ఆయనకు భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఖచ్చితంగా ఇవ్వాలి. ఆయన కోసం కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం కోసం ఆ వెంకటేశ్వర దీవెనలు ఎప్పుడు ఆయనకుండి మా అందరికి ఆయన నీడలో మేమంతా ముందుకు వెళ్ళాలి. ఆ నాయకుడి నీడే మాకు పెద్ద అండ, పెద్ద కొండ. ఇది ఏదైతే మేము కోరుకున్నామో, ఏదైతే కలగన్నామో, పగలు రేత్రి ఎండల్లో ఏ రకంగా అయితే మేము కష్టపడ్డామో అది ఈ రోజు నిరూపణ అయింది. మాకు ఇది చాలండి, ఇంతకంటే కోరికలు మాకు లేవు. మా బాబు గారు బ్రతుకున్నంత వరకు బాబు గారే సీఎం ఆంధ్ర రాష్ట్రానికి. ఆంధ్ర రాష్ట్రంలో పులిబిడ్డ ఆయన వాళ్ళే ఈ రోజు. ఈ మధ్యలో అల్లు అర్జున్ లాస్ట్ కి వెళ్ళి శిల్ప అని అతని ఫ్రెండ్ గురించి నేను వెళ్ళాను, పార్టీ పరంగా కాదు, జస్ట్ నా ఫ్రెండ్ సపోర్ట్ చేయడానికి వెళ్ళాను అన్నట్టు మాట్లాడారు. అతను కూడా ఈ రోజు ఓడిపోయే సిచ్యువేషన్. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అండి. మనం గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేయాలి కానీ సినిమా యాక్టర్లు పిలిపించుకుంటే లాస్ట్ లో జనం మనకి ఓట్లేయరు. సో ఇది అక్కడ విత్ ఎగ్జాంపుల్ ప్రూవ్ అయిందండి. థ్యాంక్ యూ. మనం ఇప్పుడు టీడీపీ ఆఫీస్ లో ఉన్నాం. అలాంటి టీడీపీ ఆఫీస్ లో సంబరాలు ఎలువెత్తిన సంబరాలు జరుగుతున్నాయి. వేణుస్వామి రీసెంట్లీ వైఎస్ఆర్సీపీ జగన్ గెలుస్తామని చెప్పారు. దీనిపై అసలు అడుగు చూద్దాం.
అన్న చెప్పండి, రీసెంట్లీ వేణుస్వామి వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని చెప్పారు, మరి కట్ చేసి ఇక్కడ టీడీపీ గెలిచింది. వేణుస్వామికి జాతకాలు చెప్పడం వచ్చంటారా? అసలు ఆయనకి జాతకాలు చెప్పడం కాదండి, అసలు ఆయన ఇక్కడ ఎందుకు ఇంకా బతుకున్నాడో కూడా తెలియదు. ఏదో ఒకప్పుడు మనం ఒక సినిమాలో చూసాం, చెట్టు కింద కూర్చుంటే ఏదో అదృష్టం మారి బంగారు కుర్చీలో కూర్చున్నట్టు ఈ రోజు ఏదో ఒకసారి ఇద్దరు ముగ్గురిని బ్లాక్ మెయిల్ చేసి ముందుగానే ఇన్ఫర్మేషన్ తెచ్చుకుని నీకు ఇలా జరుగుద్ది అలా జరుగుద్ది. ముందేమో కేసీఆర్ నెక్కుతా అన్నాడు, పాపం కేసీఆర్ పోయాడు. మొన్నేమో ఎస్ఆర్హెచ్ నెక్కుద్ది అన్నారు, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. ఈ రోజు జగన్ అన్నాడు, జగన్ ఇంటికి వెళ్ళిపోయాడు. రేపొద్దున ఇంకొకటి అంటాడు. దీన్ని బట్టి ఏంటంటే మీరు జాతకాలు అది ఇవి కాదండి, వాస్తవాలు తెలుసుకోండి, నిజం ఏంటో తెలుసుకోండి. ఇక్కడ మనం డెవలప్మెంట్ కోరుకున్నాం, ప్రజలు ఒక మంచి కోరుకున్నారు, ఈ రోజు టీడీపీ వచ్చింది. ఇంకోటి ఆరం అస్సాం సంస్థ అనేది జగన్ గెలుస్తున్నాడు అని చెప్పారు, టీడీపీ గెలవట్లని చెప్పారు. ఇప్పుడు ఆరం అస్సాం అనే సంస్థ ఒక మధ్యలో డిబేట్ నుంచి వెళ్ళిపోయాడు. అవునండి, అసలు వాళ్ళు సర్వేనే చేయలేదు. వాస్తవానికి ఒక్క సర్వే కూడా వాళ్ళు గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి రిపోర్ట్ తీసుకున్నట్టు చరిత్రలో లేదు. 2014లో కూడా వాళ్ళు టీడీపీ ఓడిపోద్ది అన్నారు, టీడీపీ గెలిచింది. 2019లో అంతా బోగసే, ఇప్పుడు కూడా బోగసే, ఓన్లీ డబ్బుల కోసమే. వాళ్ళని నమ్ముకుని ఎంతో మంది బెట్టింగ్లు వేసుకున్నారు, అందరూ కూడా నష్టపోయారు. ఆ సంస్థ అనేది ఒక ఫేక్. అసలు అది 4 ఏళ్ల తర్వాత మర్చిపోతారులే అనే సినారియోలో వాళ్ళు ఉన్నారు. కానీ 4 ఏళ్ళు కాదు 40 ఏళ్ళైనా నిన్ను గుర్తు పెట్టుకుంటారు. నువ్వు జాగ్రత్త, ఇంకెప్పుడు సర్వేలు చేయడం మానే నువ్వు. ఆరం అస్సాం అనే సంస్థ ఈ జగన్ గెలుస్తున్నాడు, వైఎస్ఆర్సీపీ టీడీపీ ఓడిపోతుందని చెప్పారు. మధ్యలో ఒక ఛానల్ డిబేట్ నుంచి కూడా అతను వెళ్ళిపోయాడు మధ్యలోనే. అసలు వాళ్ళు సర్వేనే చేయలేదండి, ఒక గ్రౌండ్ రిపోర్ట్ కూడా వాళ్ళ దగ్గర లేదు. వాళ్ళు ఏంటంటే డబ్బుల కోసం, పార్టీల దగ్గర డబ్బులు గుంజడానికి ఇదంతా నాటకం. 2014లో కూడా వాళ్ళు టీడీపీ ఓడిపోద్ది అన్నారు, అలాగే గెలిచింది. ఈ రోజు కూడా అలాగే అన్నాడు, అలాగే అంతకన్నా డబుల్ రేస్ లో గెలిచింది ఈ రోజు. అసలు వాళ్ళ సర్వేలు ఎప్పటికీ నమ్మద్దు మీరు. 4 ఏళ్ళు మర్చిపోతారనే సినారియోలో వాళ్ళు ఉన్నారు. 4 ఏళ్ళు కాదు 40 ఏళ్ళు వచ్చినా నీ సర్వేలు ఎవరో మర్చిపోరు. నీ అన్ని దొంగ సర్వేలు, ఫేక్ సర్వేలు. పీఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిపోతున్నారు, వంగగీత ఆల్రెడీ గెలిచింది. ఓన్లీ మెజార్టీ ఒకటే చూసుకోవాలి, ఎలక్షన్ జరిగేది మెజార్టీ కోసం అని చెప్పి మన ఎవరైతే టీవీ యాంకర్ శ్యామల ఉందో అని చెప్పింది. శ్యామల ఇప్పుడు అక్కడ పీఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలబోతున్నారు. శ్యామల గారికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అసలు శ్యామలా గారు ఎందుకు రాజకీయాల్లోకి వచ్చారో నాకు అర్థం కాదు. ఆవిడకి టీవీ యాంకర్లు లేకపోతే ఏదో సినిమాలు చేసుకుంటూ బతికేయచ్చు. అనవసరంగా వచ్చి కెరియర్ స్పాయిల్ చేసుకున్నారు. వాళ్ళు ఏదో కుక్క బిస్కెట్ లో పాడేసి ఉంటారు, అనవసరంగా వచ్చి ఇక్కడ ఇరుక్కుపోయారు. పవన్ కళ్యాణ్ గారు ఎంత మంచోళ్ళు అందరికీ తెలుసు. యాజ్ ఏ హ్యూమానిటీ లేకపోతే కానీ ఒక నాయకుడిగా ఎంత చాలా మంచి చేస్తారు, అభివృద్ధి చేస్తారు. ఆయన పిఠాపురంలోనే కాదు ఎక్కడి నుంచినా ఖచ్చితంగా గెలిచేవాళ్ళు. పిఠాపురాన్ని కొన్ని రీజన్స్ వల్ల ఎంచుకోవాల్సి వచ్చింది. శ్యామల ప్యాకేజ్ గురించి అలా మాట్లాడింది అంటారా? ఖచ్చితంగా ప్యాకేజ్ స్టార్ ఏనండి. వాళ్ళు అంటారు ప్యాకేజ్ స్టార్ అని, వెళ్ళే పోలంత మంది ప్యాకేజ్ స్టార్లు పెట్టుకున్నారు. సో వాళ్ళందరూ కూడా ప్యాకేజీలు తీసుకుని పనిచేసే వాళ్ళే. శ్యామల ఒక స్టోరీ చెప్పింది, ఒక గుంటనక్క అని, ఒక ఆద్యాన్ని ఇదని పవన్ కళ్యాణ్ చంద్రబాబు గురించి చెప్పింది. మరి ఇప్పుడు ఈ గుంటనక్క శ్యామల ఎట్టిపోతుంటారు? అందుకే ప్రజలు గట్టిగా ఇప్పుడు గుంటనక్కలకి సమాధానం చెప్పారు వాళ్ళ ఓట్లతో. సో ఇప్పుడు మనం మెజారిటీ చూసుకుందాం. ఆవిడ చెప్పినట్టు 1,50,000 అవి ఇటువైపు వచ్చినాయి. వాళ్ళు కూడా అన్నారు వై నాట్ 175 అని, అది టీడీపీకే వచ్చింది ఇప్పుడు. సో అన్ని రకాలుగా వాళ్ళు ఏదన్నా మన వాడి మీద రాయేస్తే తిరిగి మన మీద వచ్చినట్టు ఇప్పుడు అన్ని వాళ్ళకే తగులుతున్నాయి. థ్యాంక్ యూ భయ్య. మనం ఇప్పుడు టీడీపీ ఆఫీస్ లో ఉన్నాం. ఆల్రెడీ టీడీపీ ఆఫీస్ సంబరాలు బీభత్సంగా నడుస్తున్నాయి. ఇప్పుడు మనతో పాటు ఒక టీడీపీ కార్యకర్త వేణుస్వామి గురించి అడిగి తెలుసుకుందాం. సరే, యాక్చువల్లీ ఈ మధ్యలో వేణుస్వామి 2024 జగన్ సీఎం కాబోతున్నాడు, 2029లో కూడా జగన్ సీఎం కాబోతున్నా అని చెప్పారు. మరి ఇప్పుడు చంద్రబాబు గారు సీఎం కాబోతున్నారు. వేణుస్వామి పరిస్థితి ఏంటి? అసలు ఆయన జాతీయం చూడడం వచ్చంటారా? ఆ వేణుస్వామి ఇప్పుడు ఆయన జాతకం ఎవరికైనా చూపించుకుంటే బాగుంటుంది. ఫస్ట్ ఆయన జాతకం ఎవరికైనా చూపించుకుంటే ఆయన నెక్స్ట్ సైకోగా మారకుండా సమాజంలో ఒక మనిషిలాగానే మిగులుతాడు. ఆయన మాంసం వేసి మందేసి డబ్బు దొబ్బి సోషల్ మీడియాలో ప్రచారం, జగన్ సీఎం అవుతాడా అంటే ఒక ప్రచారం వస్తుంది అనమాట, లేని చెప్పడం. ఆ వేణుస్వామి ఇప్పుడు ఒక అర్జెంటుగా ఒక మంచి జ్యోతిష్యం దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని ఆయన భవిష్యత్తు చూసుకుంటే బాగుంటది. ఈ పోసాని కృష్ణమూర్తి ఒక కుక్క ఉంది హైదరాబాద్ లో. వాళ్ళు కుక్క బిస్కెట్లు విసిరేసింటే వాడు ఒక అపార్ట్మెంట్ కొన్నాడు మై హోమ్ దాంట్లో. వాడు మూసుకొని వాని సినిమాలు వాడు చూసుకోరా అంటే ఇట్లా ఊగుకుంటా ఆ పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శిస్తాడు. విచిత్రంగా తయారైనారు, ఒక సైకోలంతా తయారైనారు. అసలు వైసీపీకి ఎవరన్నా ఒక సపోర్ట్ గా మాట్లాడుతున్నాడు అంటే వాడు ఒక సైకో లాగుంటాడు తప్ప మనిషి లాగున్నాడు. ఇప్పుడు పోసానికి ఇష్టం పరిస్థితి ఉంటుంది. పవన్ కళ్యాణ్ కొంచెం 3 పెళ్లిళ్ళు అన్నాడు, దత్తపుత్రుడు అన్నాడు. ఇప్పుడు అసలు ఈ పోసాన్ని ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఎక్కడ ముందు అది ఖాళీ చేయాలా. నువ్వు వైసీపీ వాళ్ళు ఇచ్చినది తీసుకున్నావు అపార్ట్మెంట్ మై హోమ్ లో, మొన్న స్టైల్ గా నాది ఇంత పెద్ద ఖాందార్ అని మీడియాకు చూపించినావు. ఫస్ట్ నువ్వు అది ఖాళీ చేయకుంటే ఫస్ట్ మేము రేవంత్ రెడ్డి గారికి వినతి పత్రం ఇస్తాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇటువంటి శాంతి భద్రతల సమస్య తెచ్చే వాళ్ళను మీరు
చర్య తీసుకుంటారో తీసుకోరా అని సీఎం గారిని మేము ఖచ్చితంగా కలుస్తాం. ఈ హైదరాబాద్ లో తల దాచుకున్నారు ఇట్లాంటి వాళ్ళు. పవన్ కళ్యాణ్ గారు రేయింబవళ్ళు, ఆయనంత ఒక పెద్ద స్టారు, ఆయన అంత వదిలిపెట్టి రాత్రి మగళ్ళు తిరుగుతుంటే వీడు ఏసీలో మందు గ్లాస్ పెట్టి కూర్చొని విమర్శిస్తారు. వీళ్ళు ఇచ్చిన సొమ్ముతో. అరే పోసానిగా నువ్వు దమ్ముంటే ఏపీకి రా, ఏపీకి వచ్చి నువ్వు తిరుగు, నువ్వు కూడా ప్రచారం చేయి, ఎండల్లో తిరుగు, నువ్వు వైసీపీ సభలలో తిరిగి మాట్లాడు. ఈడ కూర్చొని మాట్లాడితే కుక్క బిస్కెట్లు వేసినారు. ఈ రోజు కుక్కనేం చేయాలా? తరమాలా? మురిగింది తరుముతాం అంతే. మాది కడప జిల్లా. ఈ రోజు కడప జిల్లాలో 1994లో నందమూరి తారక రామారావు ఉన్నప్పుడు ఎన్ని సీట్లు అయితే వచ్చాయో ఈ రోజు తర్వాత మళ్ళీ కడప జిల్లాలో ప్రభంజనం తెలుగుదేశం పార్టీ. వైసీపీ తుడిచిపెట్టకపోయింది. సొంత జిల్లా కడప జిల్లాలో 7 స్థానాలు తెలుగుదేశం పార్టీ ఉత్త కడప జిల్లాలోనే గెలుచుకుంటుంది. ఇది ఒక 94లో ఎన్టీ రామారావు గారు వచ్చిన ప్రభంజనం. తర్వాత ఈ రోజు తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం వచ్చింది. 2 రాష్ట్రాల్లో ఓడిపోయినారు, ఇంకా పార్టీకి దిక్కు లేదు అని మొరిగిన కుక్కల్లారా, 2 రాష్ట్రాల్లో వస్తాం. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలతో మొదలైన తెలుగుదేశం పార్టీ జెండా తెలంగాణ రాష్ట్రం మొత్తం వ్యాపిస్తుంది. రేపు రాబోయేది తెలుగుదేశమే తెలంగాణలో.